ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడా, కరుణామయుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని విడువక ప్రేమించిన దేవుడవు, మీ కృప చూపించిన దేవుడవు, రక్షణ అనుగ్రహించిన దేవుడవు నాయన. అయా, మా అందరికీ మంచి నిద్రను దయచేశారు తండ్రి. ఈ ఉదయకాలంన, ఈ బుధవార కాల సమయంలో మా అందరినీ సజీవ సంఖ్యల్లో నిలవబెట్టి మరొక సూర్యోదయమును చూడగలిగే భాగ్యము దయచేశారు. మీకే లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీరు మా గురించి చింతిస్తున్నాను అని, మా చింత యావత్తును మీ మీద వేయుడు అని అయా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా బాధలను బట్టి మేము కృంగిపోకుండా, మేము బలహీనపడకుండా, ఆలోచించి అనారోగ్యం పాలవ్వకుండా, శ్రమల్లోకి వెళ్ళిపోకుండా, మీ పైన మా యొక్క భారం వేస్తూ, మా చింత వేస్తూ, మా దేవుడున్నాడు, మాకు రక్షకుడున్నాడు, మమ్మల్ని విడిపిస్తాడు అనే విశ్వాసంతో, నమ్మకముతో జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. అయా, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క మాటలన్నిటినీ స్థిరపరచండి నాయన. అయా, ఎంతోమంది బిడ్డలు ఆయా పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ప్రయాణిస్తూ ఉండంగా తండ్రి, మీ సహాయం మాకు దయచేయండి. ప్రతి ప్రయాణంలో ప్రతి బిడ్డను రక్షించండి. మార్గమందు ఏ సమస్య రాకుండా, ఏ అపాయం సంభవించకుండా, ఏ ప్రమాదం వారిని తాకకుండా సురక్షితముగా, క్షేమకరముగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చండి నాయన. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డకు కూడా ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతోనూ, సంపూర్ణ బలంతోనూ వారిని నింపండి. అప్పులు లేకుండా తండ్రి ఆర్థికంగా బలపరచండి. అయ్యా, వారి ఆత్మీయ జీవితము ఇంకొంచెం ముందుకు సాగి మీకు సాక్షులుగా, మీ నామానికి మహిమకరంగా వారు జీవించే భాగ్యం దయచేయండి. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా అయా, మీరే సమృద్ధైన భోజనమును వారికి అనుగ్రహించండి. అదేవిధంగా ఈ లోకపరమైన ఆకర్షణలు, ఎటువంటి క్రియలు మీ బిడ్డలైన మమ్మల్ని ఆకర్షించకుండా జ్ఞానం కలిగి నడిపించండి తండ్రి. మాటలు, క్రియలు, మేము చేస్తున్న పనులు అన్నీ మీ నామాన్ని మహిమపరిచే కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ రాస్తున్న వారు ఉన్నారు. మంచి జ్ఞానంతో వారిని నింపండి. చదివినవన్నీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి వారికి దయచేయండి తండ్రి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్లో, ఆపరేషన్స్, డెలివరీస్లో మీరే బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. అదేవిధంగా పనులలో మీ దీవెనలు దయచేయండి. ఈరోజు ఏమైతే వారు చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలన్నీ సఫలపరచండి. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా పునరుద్ధరించబడుటకు, ప్రతి పనిలో 100 ఆశీర్వాదాలు చూడుటకు సహాయం దయచేయండి. శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. అదేవిధంగా నెమ్మదికరంగా, ప్రశాంతకరంగా మీ పైన భారం వేసి విశ్వాసంతో జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, వారిని ఏ దుష్టుడు తాకకుండా ప్రభువా మీరే భద్రపరచండి తండ్రి. అదేవిధంగా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కొందరికైనాను మీ నామాన్ని ప్రచురపరిచే, ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.